ఆనరబుల్ సీఎం సార్ వనపర్తి డిస్ట్రిక్ట్ కొత్తకోట మండలంలో కొత్తకోట గర్ల్స్ హై స్కూల్కి సంబంధించినటువంటి బిల్డింగ్ ఇనాగరేషన్కి మధ్యాహ్నం మహబూబ్ నగర్ నుంచి మళ్ళీ మన కొత్తకోటకి బై చాపర్ ఇక్కడికి రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మా పోలీస్ సిబ్బంది అన్ని రకాలుగా కూడా బందోబస్తుకి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ చేసుకోవడం జరిగింది. సో మేము బందోబస్తు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మా రిక్వెస్ట్ మేరకి వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మాకు సిబ్బందిని మా డిఐజీ సార్, తర్వాత ఐజీ సార్ అండ్ దెన్ బెటాలియన్స్ కూడా మా డీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్ సార్ కూడా మా దగ్గరికి పంపించడం జరిగింది. సో టోటల్గా మేము 786 మెంబర్స్ తోటి ఫుల్ ప్రూఫ్ బందోబస్తు అనేది హెలిప్యాడ్లో వేసుకోవడం జరిగింది. అలాగే మనకి ఎన్ రూట్ వచ్చేసి ఒక 1.8 కిలోమీటర్స్ హెలిప్యాడ్ దగ్గర నుంచి వెన్యూకి కమర్షియల్ జోన్ ఉన్నందువల్ల అక్కడ కూడా మేము లాట్ ఆఫ్ బందోబస్తు వేసుకోవడం జరిగింది. తర్వాత వెన్యూ ప్రాంగణంలో బయట మెయిన్ గేట్ దగ్గర, తర్వాత వెన్యూ లోపల కూడా మేము ప్రాపర్గా అందరినీ కూడా బందోబస్తుకు సంబంధించి డిప్లాయ్మెంట్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా కర్నూలు నుంచి హైవే నుంచి, తర్వాత హైదరాబాద్ హైవే నుంచి కూడా టౌన్లోకి ఎంటర్ అయ్యేటటువంటి వివిధ రకాల వెహికల్స్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ని కూడా డైవర్షన్ కోసం అని చెప్పేసి సెకండ్ లేయర్ కూడా మనము ట్రాఫిక్ దృష్ట్యా కూడా మనం వాటిని సెకండ్ లేయర్ బందోబస్తు కూడా వేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనము పత్రికా నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రేపు మార్నింగ్ 11 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు కూడా ఏ విధంగా డైవర్షన్ చేసుకోవాలి, తర్వాత ఎక్కడైతే వెన్యూ ఉందో అక్కడ ఉన్నటువంటి 200 meters స్ట్రెచ్ కూడా ఎటువంటి వాహనాలకి కూడా అనుమతి లేదు. సో డైవర్ట్ చేసుకోవాల్సిందిగా మనం ఒకటి పత్రికా మిత్రుల ద్వారా మనం ఒకటి నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఆర్టీసీ డిపోకి సంబంధించిన వారికి కూడా డైవర్షన్ చేసుకోమని చెప్పేసి వాళ్ళకి మనం ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది.